మ్యాడీ, చందు లాయర్ హరిని కలిసి కావేరి కేసు గురించి మాట్లాడతారు. మ్యాడీ లాయర్ హరితో, చిన్ని వాళ్ళ అమ్మ నిర్దోషి అనడానికి సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయని బాలరాజ్ అంకుల్ చెప్పారు అని మ్యాడీ అంటాడు. దాంతో లాయర్ హరి సాక్ష్యాలు ఉన్నాయని, అందుకు సంబంధించిన సాక్ష్యాలను తీసుకొచ్చి మ్యాడీకి ఇస్తాడు. మ్యాడీ పెన్ డ్రైవ్ను చూసి, దీంతో అస్సలు హంతకులు ఎవరో తెలుస్తుంది అని అనుకుంటాడు. మరోవైపు వసంత శ్రేయని లగేజ్ని తీసుకొచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నామని అందరికీ చెప్తుంది. దానికి నాగవల్లి, వెళ్ళిపోవాల్సింది నువ్వు కాదు, ఈ చిన్ని. ఇది ఇంట్లో అడుగుపెట్టి మనల్ని చంపుకొని తింటుంది. వీళ్ళ అమ్మ మా అక్కని చంపేసింది. దీన్ని అసలు ఎప్పుడో చంపాల్సింది అని నాగవల్లి అంటుంది. ఎప్పుడో చెప్పాను కదా, దీన్ని చంపేస్తే అన్ని ప్రాబ్లమ్స్ పోతాయని దేవా అంటాడు. మా అమ్మ నిర్దోషని నిరూపిస్తా, ఖచ్చితంగా నిరూపిస్తా. అందుకు కావలసిన సాక్ష్యాలు దొరికాయి మామయ్య గారు అని చిన్ని అంటుంది. దొంగ సాక్ష్యాలు సృష్టించావా అని దేవా అంటే, దొంగ సాక్ష్యాల్లో దొర సాక్ష్యాల్లో తెలుస్తుంది. మ్యాడీ వాళ్ళు వాటిని తీసుకురావడానికి వెళ్ళారు. మ్యాడీ వాళ్ళు లాయర్ హరి అంకుల్ని కాపాడి సాక్ష్యాలు తీసుకొస్తున్నారు అని చిన్ని చెప్తుంది. ఇక దేవాకి భయం మొదలవుతుంది. ఇంతలో మ్యాడీ, చందు వస్తారు. మ్యాడీ తండ్రిని కోపంగా చూస్తే, ఏంటి నాన్న అలా చూస్తున్నావు, ఏమైంది అని దేవా అడిగితే, జ్ఞానోదయమైంది. నిజమేంటో అబద్ధమేంటో తెలిసింది. మంచితనం ముసుగులో నాటకాలు ఆడుతుందెవరో, ఆ నాటకాలకు బలైపోయిందెవరో తెలిసింది అని అంటాడు మ్యాడీ. అందరూ వినండి, చనిపోయిన మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మా అమ్మని చంపింది చిన్ని వాళ్ళ అమ్మ కాదు. నన్ను కనకపోయినా, నవమాసాలు మోయకపోయినా, కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమగా పెంచినా, పెద్ద చేసిన మా నాగవల్లి అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, చిన్ని వాళ్ళ అమ్మ నిర్దోషి. తల్లి మర్డర్ మిస్టరీని ఛేదించగల నాలాంటి కొడుకును కన్నా మా డాడీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, చిన్ని వాళ్ళ అమ్మ చేయని నేరానికి శిక్ష అనుభవించిన నిర్దోషి అని అంటాడు మ్యాడీ. ఇక దేవతో, డాడీ, అసలు దోషి ఎవరో మీకు తెలియదా? మా అమ్మని అతి దారుణంగా చంపేసిన ఆ దుర్మార్గుడు ఎవరో మీకు తెలియదా అని మ్యాడీ అడుగుతాడు దేవని. నాకు తెలియదు అని దేవ అంటే, నిజంగా తెలియదా? ఇప్పుడు తెలుస్తుంది. అసలు హంతకుడు ఎవడో మీతో పాటు అందరికీ తెలుస్తుంది అని పెన్ డ్రైవ్తో తెలుస్తుందని అంటాడు మ్యాడీ. ఈ పెన్ డ్రైవ్తో కోర్టుకు వెళ్తున్న కావేరి ఆంటీని ఆ హంతకుడు చంపేశాడు. అప్పుడు కింద పడిపోయిన ఈ పెన్ డ్రైవ్ లాయర్ అంకుల్కి దొరికింది అని మ్యాడీ చెప్తాడు. తర్వాత ల్యాప్టాప్లో పెన్ డ్రైవ్ పెట్టి అందరికీ చూపిస్తాడు. అందులో పార్వతి ఏడుస్తూ, దేవ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనుకున్నా, కానీ నా ఆస్తి కోసం అని ఈ మధ్య అర్థమైంది. సాక్ష్యం లేకుండా దేవ ఎన్ని దుర్మార్గాలు చేశాడో తెలిసింది. ఆ రాక్షసి వల్ల నా ప్రాణానికి, కావేరి మానానికి ప్రమాదం పొంచి ఉంది అని చెప్తుంది పార్వతి. తర్వాత దేవ పార్వతికి పాలిచ్చి అందులో విషం కలిపి పార్వతిని చంపేయడం. అక్క అంటూ కావేరి వచ్చి, బంగారం లాంటి భార్యను చంపేస్తావా, నీ పని పోలీసులకు చెప్తా ఉండు అని కావేరి అనడం ఉంటుంది. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి దేవని కోపంగా చూస్తుంది. ఇప్పుడు తెలిసిందా డాడీ, హంతకుడు ఎవడో? ఇప్పుడు తెలిసిందా? కావేరి ఆంటీ హంతకురాలు కాదు అని ఇప్పుడు తెలిసిందా? చిన్ని హంతకురాలు కూతురు కాదు అని. నేను ఓ హంతకుడి కొడుకుని. నీ కొడుకుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నా. ఇంతకాలం మిమ్మల్ని డాడీ డాడీ అని పిలిచినందుకు సిగ్గుపడుతున్నా. కానీ మీ నిజ స్వరూపం బయటపెట్టినందుకు పార్వతి కొడుకుగా గర్వపడుతున్నా. కావేరి ఆంటీ అల్లుడిగా గర్వపడుతున్నా. చిన్ని భర్తగా గర్వపడుతున్నా అని అంటాడు మ్యాడీ. చిన్ని ఏడుస్తూ, మీరు చేసిన నేరానికి మా అమ్మ శిక్ష అనుభవించింది. మీరు చేసిన పాపానికి మా అమ్మ జైలు పాలయ్యింది. మీరు చేసిన ద్రోహానికి నా జీవితం జైలు పాలయ్యింది. మీరు చేసిన కుట్రకి మా నాన్న జీవితం జైలు పాలయ్యింది అని అంటూ ఉంటుంది చిన్ని. ఇంతలో బాలరాజు అక్కడికి రావడంతో చిన్ని తండ్రిని హత్తుకొని ఏడుస్తుంది. నేను అమ్మ నాన్న హాయిగా బతకాల్సిన వాళ్ళం. మీ వల్ల ముగ్గురం జైలు పాలయ్యాం. మీరిప్పుడు శిక్ష అనుభవించక తప్పదు అని అంటుంది చిన్ని. వీడు నా ప్రాణ స్నేహితుడు అనుకొని వీడి కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అయ్యాను. వీడి కోసం నా భార్యను జైలు పాలు చేశాను. మీ మామయ్యని చంపి ఆ నేరం నా మీద వేశాడు. ఇంతకాలానికి వీడి పాపం పండింది అని బాలరాజు అంటాడు. ఇక నాగవల్లి చాలా కోపంగా, నువ్వు అసలు మనిషివేనా? కడుపునకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఆస్తి కోసం కట్టుకున్న భార్యని చంపేస్తావా? నువ్వేదో మహానుభావుడివి అనుకున్నాను. నువ్వు రెండో పెళ్లి చేసుకోకపోతే మంచోడివి అనుకున్నాను. మ్యాడీ అనాథ అయిపోతాడని నేను నిన్ను పెళ్లి చేసుకున్నా. నీ మాట విని కావేరి, సత్యంబాబు చావులకు నేను కారణమయ్యాను. నీలాంటి వాడు బతకకూడదు అని ఏడుస్తూ ఉంటుంది నాగవల్లి. ఇంకా దేవ కాలర్ పట్టుకొని నిలదీస్తుంటే చిన్ని ఆపి, ఇలాంటి దుర్మార్గుడిని చంపి మీరు బాధపడద్దు. మ్యాడీ పోలీసులకు ఫోన్ చేశాడు అని చెప్తుంది చిన్ని. ఇంతలో పోలీసులు వచ్చి దేవని అరెస్ట్ చేస్తారు. ఇక నాగవల్లి, చిన్ని, బాలరాజులకు సారీ చెప్తుంది. ఇక మ్యాడీ చందుని తీసుకెళ్ళి సత్యంబాబు కొడుకు మమ్మీ అని చెప్పడంతో
అవునా, మీ నాన్నని మేము దూరం చేసి తప్పు చేశాం. అందుకే నువ్వు మా శ్రేయని పెళ్లి చేసుకునేటట్లు ఆ దేవుడు చేశాడు అని శ్రేయ చంద్రును కలుపుతుంది నాగవల్లి. ఈ అమాయకురాలిని నీ చేతిలో పెడుతున్నా, జాగ్రత్తగా చూసుకో బాబు అని అంటుంది నాగవల్లి. ఇంతలో లోహిత నాగవల్లి కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతుంది. అంత తప్పు నువ్వేం చేశావని అంటే లోహిత మొత్తం చెప్పేస్తుంది. మొత్తానికి అందరూ ఒకటే సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. దీంతో చిన్ని సీరియల్కి శుభం కార్డ్ పడిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.